రాష్ట్రంలో పౌరులు గారా? చందాలు రాయలేదా? మరి అయిపోయి మళ్ళీ చందా మీరు ఒకటే విగ్రహానికి ఇస్తారు చందా అని చెప్పారు మళ్ళీ మీరు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ మీద 2006 నుంచి వచ్చింది, ఇంతకు ముందు సమస్య లేదంటున్నారు కదా, మరి మీరు చెప్పేది ఉండే మేము రాయము, మేము చందా రాయము, ఒకటే విగ్రహానికి రాస్తామని ఆ రోజు చెప్పేది ఉండే. మళ్ళీ మీరు ఎందుకు చెప్పలే? ఒక దుర్గా పూజ దగ్గర చిన్న డిస్టర్బెన్స్ చేస్తే కాల్చి పారేయండి అని చెప్పి బీజేపీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. ఎవరు దీన్ని మొత్తాన్ని వినాయకులు చేస్తున్నారా సార్? నేను కేబుల్ వాళ్ళు అంటే నేను అందుకే ఎందుకు నేనేమంటానంటే ఇప్పుడు మీరు నేను ఇంకెవరో శివాజీ గారు నాయుడు అయితే జనాలు ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ వస్తే ఇన్ని ఫీట్లకు మించకూడదు అనేది ప్రభుత్వం నేను ఏం చేస్తా, దీన్ని ఎలాబరేట్ చేస్తే ఎక్కువ అవుతుంది. ఇంకా నేను ఏమంటా, ఇప్పుడు ఈ చెరువులో పాడేయొద్దు పక్కన కుంటేస్తాము అని అంటే ఒంటెత్తు కాలం మీద లేచిన వాళ్ళు గారా ఎందుకు వాడే హుస్సేన్ సాగర్ లో మేము బాడేస్తాం దాంట్లో, ఎందుకంటే దాంట్లో హుస్సేన్ అని పేరు ఉంది కాబట్టి హిందువులను అడ్డుకుంటున్నారు బాధలు తెచ్చిన వాళ్ళు గారా, ఎట్లా నియంత్రించాలి? అయితే వీళ్ళు ఏమంటున్నారు, గతంలో చెప్పారంటున్నారు. సార్ మీరు ఎందుకు ఖండించినారో మీకు క్లారిటీ లేదు. పాత దయాం సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు ఖండించినట్టు ఖండిస్తున్నారు మాత్రమే అన్నారు. ఎందుకు ఖండించారో చెప్పండి సార్. ఫస్ట్ ఎందుకు ఖండించారు మీరు? ఆగండి, మీ వాదన వినిపించారు కదా, ఆగండి. ఇక మీ వాదన వినిపించారు, ఆగండి. ఎందుకు ఖండించారో ఫస్ట్ మీకు క్లారిటీ లేదు. అయితే గతంలో చెప్పారని చెప్పారు, దీన్ని ఎగ్జామిన్ చేశారని చెప్పారు, ఆర్డర్స్ ఇచ్చారని చెప్పారు, అయినా మా పైన సానుభూతిని ఆగిరని చెప్పారు. ఎన్నిసార్లు చెప్తారు మేడం వీళ్ళు? ఎన్నిసార్లు చెప్తారు చెప్పండి? ఇది మేడం ఇది నేను ఇచ్చిన కంప్లైంటే మేడం. ఏఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వ్యక్తిగతంగా నేను ఇచ్చిన కంప్లైంటే ఇది. ఇదే అక్రమ స్తంభాలకు, ఇగో విద్యుత్ స్తంభాలకు అక్రమంగా వైర్లను తొలగించండి. ఇది నేను వ్యక్తిగతంగా నేను ఇచ్చినటువంటి కంప్లైంటే. అయితే దీనిపైన ఏ రోజు నేనే రాసిచ్చినది, నేను వార్తాపత్రికలు కూడా అటాచ్ చేసిన. టీజీఎస్ పీడిఎల్ సిఎండి ముషరఫ్ గారి ఆదేశాలు 8/8/2024 నాడు ఇచ్చిన ఆదేశాల అనుసారం కరెంటు పోలుకున్న అనాధికారిక వైర్లను తొలగించవలసిందిగా మనవి. వారికి అప్పుడు ఆ రోజు వచ్చినటువంటి పేపర్ కటింగ్ కూడా నేను అటాచ్ చేసి ఇచ్చిన. ఇటువంటి వాటిని మీరు వెంటనే తొలగించండి అని చెప్పి ఆ రోజు చెప్తారు. ఎందుకు తొందరపడుతున్నావు అట్లా? అయితే తొలగించండి అని చెప్పినాం. ఎందుకు చెప్పాలా మేడం? మా కాలనీలో వైర్లు ఇట్లా ఉంటాయి మేడం, స్తంభం. వీళ్ళు వచ్చి దీన్ని ఇక్కడ గుంజి కడతారు. గుంజి ఈ బలానికి ఇటు అడుగుతుంది, ఇంకోటి వచ్చి ఇంకా వెనుక గుంజి కడతాడు. ఇది పైన అక్కడిక్కడ ఊగిపోయి ఈ మధ్యలో క్రాక్ అవడం వల్ల పైన పోలు ఊగుతా ఉంటది. కెమెరా తీసుకొని పోదాం. ఎన్ని కావాలని చూపిస్తా నేను, ఎన్ని కావాలని చూపిస్తా మీరు ఎన్ని కావాలని చూపిస్తా. మీరు రాంగ్ అంటే కెమెరా తీసుకొని పోదాం. నేను మొత్తం తీసుకుపోయి చూపిస్తా అంటున్నా. వాళ్ళు వస్తారా? వాళ్ళు ఈ రోజు ఆయన మాట్లాడుకుంటూ ఏదో ఒక ఉద్యోగం అంటే ఆమెకు పోయింది, నాకు ఏడ్చుకుంటే ఫోన్ చేసింది అని చెప్పి ఆమె మీద సానుభూతి చూపిస్తుండు. ఈ కేబుల్ క్రాక్ అయ్యి పుష్కున కింద పడి ఆ కేబుల్ ఎలక్ట్రిక్ వైర్ కలిగి ఆ ప్రాణాలు పోతే ఎవరు దానికి? వీళ్ళు ఏమంటున్నారు, నేను కేబుల్ వైర్ కరెంటు పోల్లో పెట్టినా, నేను నోట్లో పెట్టుకున్నా, నాకేం కాలేదంటారు. ఆ కరెంటు ఆ కేబుల్ వాళ్ళకి ఏం కాలేదని తెలియనంత అమాయకుండా ఏం కాదు. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్నా, నాకు కూడా తెలుసు దానివల్ల ఏం కాదన్న సంగతి నాకు కూడా తెలుసు. కానీ కరెంటు పోల్ని మీరు ఇటు గుంజినప్పుడు ఈ పోలు భారీ, ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ఈ కాలంలో నిన్న మొన్న చూసినాం ఎంత పెద్ద భారీ వర్షాలు గాలులు ఎట్లా వచ్చినాయో. దీన్ని తట్టుకోలేని కరెంటు పోలు ఇటుగా ముందర పొంగితే చచ్చిపోతే ఇవ్వడం ఆన్సర్ చెప్పాలి. ఈ రోజు బీజేపీ ఆ రోజు అక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. నేను పార్టీల గురించి మాట్లాడతలేను, ఈ దేశం మంత్రి గురించి చెప్తున్నా. ఒకవేళ ఆ రోజు కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి వారికి ఏమైనా జరిగింటే ప్రపంచ దేశాల ముందు భారతదేశం ఏమని సమాధానం చెప్పాలి? మీకు ఏనాడో చెప్పింది ప్రభుత్వం. ఏడాది ముందు 8/8/24 రోజు మీకు నేను ఆధారంగా వార్తాపత్రికలు ఇచ్చి చూపిస్తున్నా. నేను మీకు అధికారికంగా చెప్పిండ్రు ఏమని, ఈ కరెంటు పోలు నిర్మూలిస్తామని. మీరు అందరూ ఏం చేసారు? పొయ్యిరు, రిక్వెస్ట్ పెట్టుకున్నారు, ఆగలేదా? సంవత్సరం ఆగిండ్రు కదా. మీకేం చెప్పిండ్రు? కరెంటు పోల్లోకి పోల్స్ పెట్టమని చెప్పిండ్రు.
ఇప్పుడు మీరేమంటున్నారు ఒక నిమిషం సార్, వాళ్ళు ఆయన ఏమన్నారు, నాకు 12 ఫీట్ అన్నారు, 15 ఫీట్ అన్నారు, 18 ఫీట్ అన్నారు. అట్లాంటప్పుడు మీకు అది చెప్పినప్పుడు ఆ రోజే మీరు సార్ మీరు 12 ఫీట్ అన్నారు కదా, 15 ఫీట్ అన్నారు కదా అని ఆ రోజు మీరు డిస్కషన్ చేయాలి. చేయకపోగా మీకు టైం ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వాలు వస్తాయి, ఇట్లనే అంటారు, 2 రోజులు అంటారు, 3వ రోజు మనందరం ఒక తాటి మీద వస్తే వాళ్ళు వదిలేసుకొని పోతారని అనుకోలేదా? ఇది నిజం కాకపోతే 8/8/24 నాటి ఇచ్చినటువంటి ఆదేశాలకు ఈ రోజు 13/9/25 నాటికి కూడా ఈ సమస్య ఎందుకు ఉంటుంది, ఎందుకు సస్టైన్ అవుతుంది ఆ సమస్య? ఏ సమస్యలో ఈ రోజు నేను మధ్యలో ఒక ఆయన మాట్లాడుతుంటే విన్నా నేను, రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేనట్టు ఇది ఒక్కటే సమస్య ఉన్నట్టు ప్రభుత్వం వచ్చి ఈ సమస్య మీద మాట్లాడుతుంది అంటారు. ఈ రోజు ప్రాణాలు పోతే అంటే ఈ సమస్యను ఇట్లానే ఉంచుకోవాలి, వేరే సమస్య మీద మాట్లాడాలి. మా దగ్గరికి మాత్రం రావద్దు. 8/8/24 నాటి ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని మీ పైన సానుభూతి ఉంది కాబట్టి సంవత్సరం కాలం మీకు ఇచ్చారు. సార్ మాట్లాడుకుంటే మే నాటికి ఆర్డర్స్ మళ్ళీ వచ్చినాయి, మాకు చెప్పలేదు అన్నారు. అంటే దాని అర్థం ఏంది? దాన్ని నిర్లక్ష్యం అన్నారు. కేబుల్ ఆపరేటర్లు పాపం వాళ్ళు స్వయం ఉపాధి కల్పించుకునేటోళ్ళు సరేలే పోనీ ఉండరు, అంత ఏదైనా సరే మంచిగానే ఉంటది మేడం. ఇప్పుడు ఇక్కడ ఉంది అంతా బాగానే ఉంటాం మనం అందము. ఏదైనా సమస్య వచ్చినప్పుడే అన్ని విషయాలు అందరి లోపల బయటికి వస్తాయి. సమస్య రానివంత వరకు ఏదైనా మంచిదే. కాబట్టి ఆడ సమస్య రావడానికి మేము కారణం కాదని తప్పించుకోవద్దు. ఈ రోజుకైనా సరే మీరు ధర్నా ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో మీరు ధర్నాలు చేయొచ్చు అంటే దేని మీద ధర్నా చేస్తాం కూడా చెప్పాలి కదా. దానికి ఒక క్లారిటీ ఉండాలి, విధానం ఉండాలి. మీ సైడ్ నుంచి తప్పు ఉంటుంది, మళ్ళీ ప్రభుత్వం దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. ఎట్లా ఆదుకోవాలి మేడం? నేను ఒక విషయం చెప్తా, మీ తప్పే చెప్తున్నా మేడం, మీ తప్పే చెప్తున్నాను, మీ తప్పే చెప్తాను, మీ తప్పలే చెప్తున్నాను నేను అన్ని. ఇప్పుడు చెప్పేదాన్ని మీ తప్పలే మాట్లాడుతుండు కదా, మీరు వినండి, నేను చెప్పేదాన్ని మీ తప్పలే. మనం మాట్లాడుతున్నప్పుడు కార్తీక్ అని వినడా లేదా? మనం సైలెంట్ చెప్పినా మనం అరవచ్చు, అన్నకి ఆన్సర్ ఇస్తున్నాడు అన్న. ఎందుకంటే మేము 30 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్నాం. అది మీ 30 సంవత్సరాల కష్టం మాకు తెలియదా? తెలుసు కాబట్టి గతంలో వచ్చినా కూడా హోల్డ్ పన్నెండు ఫీట్లు మళ్ళీ 8 ఫీట్ ఎట్లా అయిపోయి మేడం? చిత్తశుద్ధి ఏడుంది మేడం? కరెంట్ పోలే 12 ఫీట్లు ఉంటుంది, మేము 8 ఫీట్ ఎట్లా వేస్తాం మేడం? నాయుడు గారు మీకు నేనేమంటున్నాను, ఆ రోజు ఎందుకు అడగలేదు? ఇవాళ ఈ ఇష్యూ పోలీసులకైనా మీరు పోలీసులకైనా రాజకీయాల దీనికైనా మీడియానే ప్రామాణికం. ఇస్తాదన్న మీడియానే ప్రామాణికం. ఇగో వార్తాపత్రికలు వచ్చింది, ప్రయోజనాల కోసం చేస్తుందంట. చెప్పండి కోసం మాట్లాడుతుంది తప్ప కింద ఫ్లోర్ ఏమంటే వీళ్ళు 350 రూపాయలు ఛార్జ్ చేస్తారు జస్ట్ విత్ ఇన్ ద హౌస్. ఒకటే రీలొకేషన్ వేరే దగ్గరికి కాదు, అదే ఇంట్లో పైన ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ కంటే వీళ్ళు 350 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీరు ఏమంటే రోడ్డు మీద పట్టమంటారు. ఎట్లా రోడ్డు మీద పడతారు మేడం? 2 రోజులు ఇంటర్నెట్ రాలేదని చెప్పి వీళ్ళు కస్టమర్ల దగ్గరికి వెళ్ళి కస్టమర్ గారు మీకు 2 రోజులు ఇంటర్నెట్ రాలేదు కాబట్టి 2 రోజుల పైసలు మేము తీసుకోమని చెప్తారా? ఏంటన్నా రావట్లేదు అంటే కస్టమర్ కేర్ తో మాట్లాడతారు. ముందరున్న మనిషి సమాధానం చెప్పారు, ఎవరో కస్టమర్ కేర్ తో మాట్లాడుకోమని చెప్పారు. ఏం చెప్పాలి? నేను 8/8/24 సార్ మీరు చెప్తున్నారు
28-24 నాడు చెప్పిన వచ్చిన సమస్య ఇది. ఒకసారి ఒక మాట చెప్తాను. మీరు చెప్తున్న పాయింట్ ప్రకారం మీరు చెప్పే పాయింట్స్ అన్ని కార్పొరేట్ విషయాలు మారుతాం. మేము కార్పొరేట్ కాదు మేడం. ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు ఇప్పుడు ఈ వైర్ కార్పొరేట్ వైర్ ఏదో ఇప్పుడు వాళ్ళ కార్పొరేట్ వైర్ ఇది లేకపోతే కేబుల్ వైర్ ఇది అని మన రాసి పెడతారా? మీరు క్వశ్చన్ చేసి దాన్ని ఆన్సర్ ఇస్తా. మీరు చెప్పిన ప్రకారం అన్నగారు చెప్పినట్టే 350 రూపాయలు తీసుకొని 2 రోజులు రాకపోతే అది చెప్పే మాట కార్పొరేట్ వాళ్ళు వచ్చారు కస్టమర్ కేర్. మీరు కస్టమర్ కేర్ కాదు మేడం, మేము లోకల్ ఆపరేటర్స్, మేము చాలా చిన్న వ్యాపారస్తులు. అవును, ఇప్పుడు కట్ చేసే కేబుల్ మీద ఇది కార్పొరేట్ కేబుల్, ఇది చిన్న కేబుల్ అని ఏమైనా రాసి ఉందా? చెప్పు, నేను అడిగిన ప్రశ్న చెప్పండి. తప్పించుకోవద్దు, నేను అడిగిన ప్రశ్న సూటిగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు కట్ చేసిన వైరు కార్పొరేట్ వ్యవస్థ ప్రైవేట్ రాసి పెట్టిరా? రాసి పెట్టండి. మీరు ఏమన్నారంటే 2 రోజులు రాబోయే కార్పొరేట్ సంస్థ కానీ కస్టమర్ కావాలి, అది మీరు చెప్పేది కార్పొరేట్ సంస్థ గురించి మాట్లాడుతున్నారు మేడం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ వెరీ క్లియర్. కార్పొరేటర్ కట్టబెట్టిన వల్ల ప్రోగ్రామ్ చిన్న ఆపరేటర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు వేస్తే నేను ఒప్పుకోను మేడం. ఈ సమస్యలు మాట్లాడండి. ఇప్పుడు వీళ్ళందరూ ఏం తెలుసా మేడం? వీళ్ళ సమస్య ఏం తెలుసా? వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన ఇంత పెద్ద ఆరోపణలు ఏం తెలుసా? మీ విషయం అర్థమైంది. అడవి శ్రీరాంపురం పెద్దపల్లి జిల్లా మందరి నియోజకవర్గంలో ప్రభుత్వము ఏ విలేజ్ గా ప్రకటించి అక్కడ ఉచితంగా ఇంటర్నెట్ ని అందించడానికి దాన్ని ల్యాండ్ మార్క్ చేసింది. ఆ విషయం పైన ఈ రోజు ఆరోపణలు చేస్తున్నారు. 2006 నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే కాయిదాలు ఏడున్నాయంటారు. కాయిదాలు ఇచ్చేది మేడం. మేము సామాన్యులు మేడం. వాదించుకుంటే కార్పొరేటర్ ఏం బాధ వాళ్ళు కోట్ల ఆస్తులు ఉంటాయి, కోట్ల లెక్కలు ఉంటాయి. మాకు అట్లా కాదు. 2 నుండి 3 రోజులు కస్టమర్ కేర్ కాల్ చేయ, మీ కస్టమర్ కేర్ కాల్ చేయ మేడం. నేను ఫోన్ చెప్తా. మీరు ఎందుకు వచ్చారు? కడుపు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి 30 స్టోరీ వద్దు. ఒకటే నీ కడుపు ఎందుకు కాలేదు? కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటే మీకేమైతుంది? నేను మిమ్మల్ని అల్ల కదా, మిమ్మల్ని అల్ల మీకు ఫ్యామిలీ పార్టీ కాదు, మీ మదర్ కాదు, ఫాదర్ ఇది మా బిజినెస్. రూపాయలు పార్టీ మారుతా, నేను మారుతా. మేము ఇక్కడ పైసలు పెట్టాం, ఇక్కడ లక్షలు పెట్టాం. ప్రాణాల గురించి పార్టీ గురించి మాట్లాడుకోవాలంటున్నావు. వేస్ట్ పార్టీ పొలిటికల్ పార్టీ గారు ఎవరు పొలిటికల్ కాదు. మళ్ళీ రోజు వచ్చి మా కడుపు కాల్చున్నాయంటారా? అవతల ప్రాణాలు పోతున్నాయి. ఏం మాట్లాడతారు సార్ మీరు? పైసలు ఇస్తే మొత్తం సైలెంట్ ఉంటే అన్న మన ఇన్నాడు, అన్న మాట్లాడినప్పుడు మనం వినాలా, మళ్ళీ అన్నకి మనం ఆన్సర్ ఇవ్వాలా? అన్నకి 2 ఆన్సర్. నీ కడుపు ప్రాణాలు పోతుంటే
ఎవరు ప్రాణాలు పోయినాయి అన్న కార్తీక్ అన్న? ఎవరు ప్రాణాలు పోయినాయి? నాయుడు గారు మీరు ఒక్క 10 నిమిషాలు కాళ్ళు ఒక్కసారి నువ్వు బయటకు వెళ్ళి వాటర్ తాగేస్తావు. ఇంకా నువ్వేం మాట్లాడు. సార్ అడిగింది ప్రాణాలు మీకు కూడా ఒక్క విషయం, ఒకటి పర్సనల్ గా ఎవరు మాట్లాడొద్దు. ఆయన పార్టీ తరపు నుంచి వచ్చారు కాబట్టి డెఫినెట్ గా పార్టీ రిప్రజెంటేటివ్ గా ఆయన అది మాట్లాడతారు. ఓకే, అది వేరే విషయం. పర్సనల్ గా ఎవరు మాట్లాడదు. ఒకటి, ఆయన అడిగిన దానికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. మీ వల్ల ప్రాణాలు పోతున్నాయంటే మీరేదో చేస్తున్నారనో లేకపోతే మీ కేబుల్స్ లోంచో కరెంట్ వస్తుందనేది కదా, ఆ విషయం ఆయనకు కూడా క్లారిటీ ఉంది. కానీ ఇందాక ఆయన ఒకటి చెప్పారు, పోల్ కి మీరు అటు గుంజి కట్టడం ఇటు గుంజి కట్టడంతో అక్కడ ప్రాబ్లం వస్తుంది, దాని వల్ల ఇష్యూస్ వస్తుంది. దానికి చెప్పండి కార్తీకన. ఒక వైర్ కడితే పోల్ ఇటు మలుతుంది, ఒక వైర్ కొన్ని వందలు ఉంటుంది. ఎగ్జాంపుల్ మేడం, 100 వైర్లు. ఒక వైర్ కడితే పోల్ ఇటు వస్తుందా, ఒక వైర్ కడితే పోల్ ఇటు వెళ్తుందా? అంత మేడం 100 మంది గుంజినా రాదు. అది బేస్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటది. అది ఎవరేస్తారు? టిఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అని మనం మాట్లాడద్దు. అంత వేస్ట్ ప్రభుత్వాలు, అంత చెత్తలకు కాంట్రాక్ట్ ఇస్తేనే పోల్ అటు ఇటు అవుతుంది. ఎవరు తప్పు వచ్చింది ఇక్కడ?